హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా భారీ శుభవార్త. ఏకలవ్య మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 1380 సీట్ల భర్తీ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రులకి ఈ వీడియోని షేర్ చేసినట్టయితే వారు కూడా ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి సీట్ల నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు పూర్తి వివరాలలోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏకలవ్య ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. తెలంగాణలోని 23 ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలల్లో మీకు అందరికీ కూడా తెలుసు, ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్తో ఉండడం జరుగుతుందో. సో ఇందులో సీట్ రావడం అనేది చాలా అదృష్టంగా భావించడం అయితే జరుగుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకి నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పాఠశాలల్లోని 1380 సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ సెంటర్ ద్వారా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కానివ్వండి, సిఎస్సి పాయింట్కి కానీ వెళ్ళినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ విద్యాలయాల సంస్థ కార్యదర్శి కె సీతాలక్ష్మి ఈ ప్రముఖ దినపత్రిక ద్వారా మనకైతే తెలియజేయడం జరుగుతుంది. దరఖాస్తులు ఈ నెల 21 నుంచి జనవరి నెల 21 నుంచి అదేవిధంగా ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా చివరి తేదీని నిర్ణయించడం అయితే జరిగింది. అంటే ఇంకా మనకి 22 రోజుల పాటైతే సమయం ఉంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగా 23 ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలకి ఎంపిక అవుతారని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, ఎగ్జామ్ వచ్చేసి మార్చి 29వ తారీఖు రోజున ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు అదేవిధంగా మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా ఈ యొక్క సీట్ల భర్తీ ప్రక్రియ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏకలవ్య గురుకుల పాఠశాలకి సంబంధించిన సీట్ల భర్తీ జరుగుతుంది. ఇక్కడ పూర్తి వివరాలకి మీరు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. tsems.telangana.gout.in అనేటటువంటి వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఫోన్లోనే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి వివరాలతో కూడిన వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కావాలి అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకోసం నేను ఆ వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, గురుకుల పాఠశాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాల వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.